కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకటరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుల కార్యదర్శులు బాలప్ప, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటరాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు దళిత సమ్మిట్ సంబంధించినటువంటి సమావేశం నారాయణపేట పట్టణంలో జరిగినది. అన్ని ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ప్రధానంగా దళిత డిక్లరేషన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ డిక్లరేషన్ని కింది స్థాయి వరకు ప్రచారం నిర్వహించాలని, అంతిమంగా 2024లో భారతదేశంలో బీజేపీని ఓడించాలి. బీజేపీ దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. ఆ అన్యాయాన్ని ప్రజల్లో వివరించి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలందరినీ కూడా సంసిద్ధులను చేసి 2024లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద ఆర్థిక విధానాలని ఎండగట్టడం, కేంద్ర బీజేపీ మతోన్మాద ఆర్థిక మత ఉన్మాద చర్యలని ప్రతిఘటించేటటువంటి కార్యక్రమాన్ని ఈ దళిత సమ్మిట్ ద్వారా తీసుకోవడం జరిగింది. దళితులు ప్రధానంగా అభివృద్ధి చెందాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో ఏ జనాభా ప్రాతిపదికన వాటా రావాలో అంత వాటా దళితులకు ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లని అమలు చేయాలి, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లని కాపాడాలి, రాజ్యాంగాన్ని లౌకిక వ్యవస్థని కాపాడాలి, దళితులపైన దాడులని అరికట్టాలి, దళిత స్త్రీలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాలి. మొత్తంగా చూసినప్పుడు దళితుల యొక్క అభివృద్ధి పైన ఈ క్యాంపెయిన్ని మేము నిర్వహిస్తున్నాం. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న బీజేపీ మతోన్మాద ఆర్థిక విధానాలను 2024 ఎన్నికల్లో ప్రతిఘటించి దాన్ని ప్రజల నుండి వెలేస్తాం. దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా నారాయణపేట జిల్లా చంద్రశేఖర్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు దళిత సమ్మిట్ అనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ సంతకాల సేకరణ నారాయణపేట జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో దీన్ని ఏర్పాటు చేసి దీన్నంతా కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతి గారికి విన్నవించాలని మేము ఉద్దేశం. ఇందులో ఉన్నది ఏంటంటే 2014లో వస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో దళితులకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా జనాభా ప్రాతిపాదికన అది అందడం లేదు. దాన్ని అంతా కూడా సక్రమంగా అందించాలి. దళితుల మీద దాడులు కానీ మహిళల మీద జరుగుతున్న దాడులు, భూమి అనేది దళితులకు అసలే లేకుండా పోయింది. ప్రభుత్వం ఏదైతే ఇస్తారన్న భూమి ఉందో ఉన్న భూమిని ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని పేదలకు ఇవ్వకుండా పేదల దగ్గర ఉన్న భూమిని ప్రభుత్వం గుంజుకొని వేరే వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుందని మేము అనుకుంటున్నాం. ఇదంతా కూడా జనాభా ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాల్సిన అన్ని కూడా మనము పేద ప్రజలకు దళితులకు జరగాల్సిన హక్కులన్నీ కూడా వాళ్ళకు అందేటట్లు ఉద్యమాన్ని మేము చేకూరుస్తున్నాం. నా పేరు గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్సీ డిబిఎస్ ఆధ్వర్యంలో దళిత సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దళిత పేద ప్రజల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి గారికి డిసెంబర్ 4వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా సంతకాల సేకరణ చేయాలని అనుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 50,000 సంతకాల సేకరణ ఈ జిల్లా నుండి చేసి రాష్ట్రపతి గారికి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు అనుకోవడం జరిగింది.